అదిరిపోయింది. వర్త్ వర్మ వర్త్. కేప్ టౌన్ అయితే అసలు నా కళ్ళ ముందు ఉంది మొత్తం టౌన్ మొత్తం. చాలా విషపూరితమైన పాములు కూడా ఈ టేబుల్ మౌంటైన్ చుట్టుపక్కల కానీ కొండ మీద కానీ ఉంటాయంట. 64 రోజుల్లో మళ్ళీ 64 సార్లు అయితే ఎక్కిందనమాట. 2000కి పైగా రకరకాల మొక్కలు మనం అయితే ఇక్కడ చూడొచ్చు. ఆ రూట్ కూడా చాలా బాగుంటుంది. సో ఆ రూట్లో ఏంటంటే డిఫరెంట్ వ్యూ ఉంటుంది అనమాట. ఇదొక వ్యూ, అదొక వ్యూ. 8812 కిలోమీటర్లు. సింపుల్గా చెప్పాలంటే దీన్ని బికినీ బీచ్ అని కూడా అనొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇథియోపియా టు సౌత్ ఆఫ్రికా ల్యాండ్ బోర్డర్ ట్రిప్లో భాగంగా ఫైనల్గా మనం అయితే సౌత్ ఆఫ్రికాకు వచ్చేసాం. ప్రజెంట్ అయితే కేప్ టౌన్లో ఉన్నాను. చాలా బ్యూటిఫుల్ సిటీ, అసలు నా ఫేవరెట్ సిటీ అనమాట ఈ ఆఫ్రికా కాంటినెంట్ మొత్తంలోనే. ఈ వీడియోలో ఏంటంటే ఇక్కడ ఒక డబుల్ డెక్కర్ బస్సు ఉంటుంది, హాప్ ఆన్ బస్ అని చెప్పేసి. అక్కడికి వెళ్ళి ఆ బస్ టికెట్ తీసుకొని సిటీ మొత్తం అయితే రౌండ్ వేద్దాం. టాప్ నుంచి అయితే చూపిస్తాను, బస్ టాప్ మీదకి వెళ్ళి. నేను ఇందాక మీకు చెప్పాను కదా, ఒక డబుల్ డెక్కర్ బస్సులో అయితే మనం సిటీ టూర్ చేయబోతున్నాం అని చెప్పేసి. ప్రజెంట్ అయితే నేను ఆ ప్లేస్లో ఉన్నాను అనమాట. వీళ్ళకి ఈ కేప్ టౌన్ సిటీలో 2 ఆఫీసులు అయితే ఉన్నాయి, చూస్తున్నారు కదా. ఇది సిటీస్ సైట్ సీయింగ్ అని చెప్పేసి రెడ్ బస్ అంటారు దీన్ని. సో మనం డబుల్ డెక్కర్ బస్ అంటే ఎవరికి తెలీదు, సో రెడ్ బస్ అని చెప్తే ఈజీగా గుర్తుపడతారు. సో ఈ రెడ్ బస్ ఏంటంటే యాక్చువల్గా వీళ్ళు 2 రూట్లు అయితే ఉంటాయి, ఒకటి రెడ్ రూట్, ఇంకోటి ఏమో బ్లూ రూటు. సో సిటీ మొత్తం అయితే తిప్పుతారనమాట. టికెట్ ప్రైస్ వచ్చేసి, నేను ఇప్పుడే టికెట్ తీసుకున్నాను. సో టికెట్ ప్రైస్ వచ్చేసి నేను ఇది యాక్చువల్గా అవును ఇంకోటి చెప్పడం మర్చిపోయా, 3 డేస్ పాస్ అయితే ఉంటుంది. మనం 1 డేకి కావాలన్నా తీసుకోవచ్చు, 2 రోజులకు కావాలన్నా తీసుకోవచ్చు, 3 రోజులకు కావాలన్నా తీసుకోవచ్చు. నేనైతే 2 డేస్ పాస్ తీసుకున్నాను. సో ఈ 2 డేస్ పాస్లో ఏమి ఇంక్లూడ్ అవుతాయంటే సిటీ మొత్తం మనం 2 రోజులు అయితే ఆ బస్సులో ఎన్నిసార్లు అయినా ఎక్కొచ్చు, ఎన్నిసార్లు ఎక్కడైనా దిగేయచ్చు. ఎందుకంటే ఈ బస్ పేరు వచ్చేసి హాప్ ఆన్ హాప్ ఆఫ్ అంటారు. సో మనం ఎన్నిసార్లు అయినా ఎక్కేయచ్చు, ఎన్నిసార్లు అయినా ఎక్కడ కావాలంటే అక్కడ దిగొచ్చు. వాళ్ళకంటూ కొన్ని స్టాప్స్ ఉంటాయి, ఆ స్టాప్స్లో ఆపుతారు. మనం దిగేసి మళ్ళీ నెక్స్ట్ ఎవ్రీ 20 మినిట్స్కి అయితే బస్సు ఉంటుంది, వచ్చినప్పుడు మళ్ళీ ఎక్కేయచ్చు అనమాట. సో నేను తీసుకున్న టికెట్ వచ్చేసి 445 RAND అయితే పడింది. సింగిల్ డే అనుకోండి 345 ఉంటుంది. సో 2 డేస్ పాస్ అయితే 445 RAND ఉంటుంది, 3 డేస్ పాస్ అయితే 545 RAND. సో దాదాపు 1 డేకి అయితే అరౌండ్ 1700 రూపాయలు పడుతుంది 1 డే పాస్కి. సో 2 డేస్కి అయితే ఒక 2500 రూపాయలు, అలాగా 3 డేస్కి అయితే ఒక 3000 రూపాయలు. అసలు బస్సులో ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయి, ఇవి ఎక్కడెక్కడికి వెళ్తుంది ఏంటి మొత్తం అన్నీ అయితే క్లియర్గా చూపిస్తాను నేను. సో ఇప్పుడైతే ఒక బస్సు వెళ్ళిపోయింది, ఇంకొక బస్సు కోసం అయితే వెయిట్ చేస్తున్నాం కరెక్ట్గా ఇక్కడ. ఇంకా సేపట్లో అయితే బస్సు వచ్చేస్తుంది. ఇదిగోండి ఇక్కడ కరెక్ట్గా అయితే ఇక్కడ ఆపుతారు. సో మనం ఈ లైన్లో అయితే వెయిట్ చేయాలన్నమాట. సో ఇక్కడ యాక్చువల్గా ఈ లైన్లో వెయిట్ చేసే వాళ్ళందరూ ఏంటంటే రెడ్ బస్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు. వెనకాతల ఇంకో లైన్ అయితే కనిపిస్తుంది కదా, ఆ లైన్లో వెయిట్ చేసే వాళ్ళందరూ ఏంటంటే బ్లూ లైన్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక పైన కనిపిస్తుంది కదా చూడండి, 2 రూట్లు అయితే ఉన్నాయి, ఒకటి రెడ్ కలర్ రూట్, ఇంకోటి ఏమో బ్లూ కలర్ రూట్. సో మనం ప్రజెంట్ అయితే ఈరోజు అయితే ఈ రెడ్ కలర్ రూట్లో వెళ్ళి సిటీని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. రేపు అయితే మనం బ్లూ కలర్ రూట్లో వెళ్ళి సిటీని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. అసలు ఈ రెడ్ కలర్ రూట్లో ఏ ప్లేస్లో వస్తాయి, కేప్ టౌన్లో ఏ ప్లేస్లు కవర్ అవుతాయో. సో ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో మనకి దీంతోపాటు ఇది ఆ మ్యాప్ అనమాట, రూట్ మ్యాప్, అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది ఏంటి మొత్తం ఇందులో ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే మనకి హెడ్ ఫోన్స్ కూడా ఇచ్చారు, అంటే డైరెక్ట్గా బస్ లోపల మనకి ఈ హెడ్ ఫోన్స్ కనెక్ట్ చేసుకుంటే మనకి అది చెప్తూ ఉంటుంది అనమాట ఇన్ఫర్మేషన్ కోసం. అంటే ఇప్పుడు ఇన్ పర్సన్ ఒక గైడ్ లేకపోయినా సరే మనకి ఆడియో గైడ్ లాగా. సో ఇంకా సేపట్లో బస్సు అయితే వస్తుంది. బస్సు రాగానే మీకు అసలు బస్ లోపల ఎలా ఉంది, ఎక్కడెక్కడికి వెళ్తాం అన్నీ అయితే చూపిస్తాను. వీడియో అయితే చివరి వరకు చూడండి. ఇప్పుడే జస్ట్ బస్ పై వరకు అయితే వచ్చాను, కిందన కూడా ఉంది కూర్చోడానికి, పైన కూడా ఉంది. సో ముందున కూర్చుంటే ఏంటంటే గ్లాస్ అడ్డేస్తుంది అనమాట, నీడగా ఉంది కానీ గ్లాస్ అడ్డేస్తుంది. ఇంత ఎండగా ఉన్నా సరే నేను వచ్చి ఇంకా వెనకాతలు కూర్చున్నా, ఎందుకంటే మనం వీడియో అది తీసుకోవడానికి, తర్వాత బాగా చూడడానికి, నించొని చూడడానికి బాగుంటుంది కదా. ఈ బ్యాక్గ్రౌండ్లో కూడా చూడండి, ఇంకొక బస్సు అయితే రెడీగా ఉంది వెళ్ళడానికి. సో 2 బస్సులు ఉన్నాయి, చెప్పాను కదా ఎవ్రీ 20 మినిట్స్కి అయితే ఒక బస్సు వెళ్తుంది అనమాట. అండ్ ఇక్కడ సీట్లు కూడా చూస్తేనేమో ప్రతి సీట్ పక్కనేమో చిన్న స్పీకర్ లాగా, చిన్నదేదో ఉంది ఇక్కడ, చిన్న డబ్బా. దీనికేమో వాళ్ళు ఇచ్చిన హెడ్ ఫోన్స్ అయితే కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ చేస్తే మనకేంటంటే ఆ ప్లేస్ దగ్గర ఆగినప్పుడు ఆ ప్లేస్ గురించి అయితే చెప్తుంది అనమాట. ప్రజెంట్ అయితే బస్సు ఆగేసి ఉంది కదా, అందుకని ఏవో పాటలు వస్తున్నాయి దీని నుంచి, ఏం చెప్తుందో విందాం. ఏవో పాటలు వస్తున్నాయి ప్రజెంట్, ఇంగ్లీష్ పాటలు. వెళ్తూ అయితే అన్ని ప్లేస్లు చూపిస్తాను. ఫస్ట్ ఏం చేద్దామంటే
ఎక్కడ దిక్కుండా మొత్తం అన్ని ప్లేస్లు అయితే కవర్ చేస్తాను. ఆ తర్వాత అయితే ఏదో ఒక ప్లేస్లో దిగి అలాగా అక్కడ ఉన్న ప్లేసెస్ కవర్ చేస్తాను. సో టోటల్ ఈ రెడ్ లైన్ అంతా మొత్తం కవర్ చేసి రావడానికి దాదాపు 1.5 సేపు అయితే పడుతుంది. సో 1.5 సేపు ఇలాగ కూర్చొని మొత్తం అంతా చూద్దాం. తర్వాత అయితే ఇంట్రెస్టింగ్ ప్లేసుల్లో దిగి ఆ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇప్పుడైతే ఇందాక మనం బస్ ఎక్కిన పాయింట్ దగ్గర నుంచి ఫస్ట్ స్టాప్లో అయితే ఆగింది. సో ఈ స్టాప్ పేరు వచ్చేసి టేబుల్ మౌంటైన్. ఈ కేప్ టౌన్లోనే చాలా ఫేమస్ మౌంటైన్ కనిపిస్తుంది కదా ఇక్కడ. చూడండి, దీన్నే టేబుల్ మౌంటైన్ అంటారనమాట. ఇక్కడ నుంచి ఇలా కనిపిస్తుంది కానీ దూరం నుంచి చూస్తే మొత్తం ఇదంతా ఒక టేబుల్ షేప్లో కనిపిస్తుంది. ఈ మౌంటైన్ పైకి కూడా వెళ్దాం, కేబుల్ కార్లో కూడా వెళ్ళొచ్చు, ఆ ఆప్షన్ కూడా ఉంది. ఆ టికెట్ తీసుకున్నాను నేను ఆల్రెడీ. అసలు ఆ టికెట్ ప్రైస్ ఎంత పడింది, మౌంటైన్ మీదకి వెళ్తే అక్కడి నుంచి వ్యూ ఎలా ఉంటుంది, అసలు ఈ మౌంటైన్ హిస్టరీ ఏంటి, మొత్తం అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ఫస్ట్ అయితే మొత్తం అన్ని ప్లేసెస్ని ఫస్ట్ చూద్దాం, అసలు బస్ లోపల నుంచి ఎలా ఉంటుంది ఏంటో. ఇక్కడ నుంచి చూడండి, అసలు ఈ టేబుల్ మౌంటైన్ దగ్గర నుంచి వ్యూ చాలా బాగుంది కదా. ఈ బస్సు వెనకతలో ఇంకో బస్సు అయితే రెడీగా ఉంది. సో ఇదైతే ఫస్ట్ స్టాప్ అనమాట, టేబుల్ మౌంటైన్ అనేది. ఈ రెడ్ కలర్ రూట్లో నేను 5th పాయింట్లో అయితే ఎక్కాను. సో 5th పాయింట్ ఏంటంటే ఆ బస్సు టికెట్లు అమ్మే అది ఆఫీస్ అనమాట. సో అక్కడి నుంచి వచ్చిన ఫస్ట్ ప్లేస్ ఇది. సో నెక్స్ట్ ఇంకొక ప్లేస్లో అయితే అది కూడా చూపిస్తాను. ఇప్పుడు మనం క్యాంప్స్ బే అనే ప్లేస్లో ఉన్నాం. ఇక్కడ ఏంటంటే అదిరిపోయే బీచ్ ఉంది. అసలు మొత్తం వైట్ శాండ్ బీచ్, బ్లూయిష్ వాటర్తో అదిరిపోయింది. అసలు చూపిస్తాను ఆగండి. అదైతే టేబుల్ మౌంటైన్, కేబుల్ కార్ అవన్నీ అటువైపు, అంటే ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ ద మౌంటైన్ అనమాట. ఇక్కడ నుంచి చూడండి, మొత్తం వైట్ శాండ్ బీచ్. సింపుల్గా చెప్పాలంటే దీన్ని బికినీ బీచ్ అని కూడా అనొచ్చు. చాలామంది అయితే ఫారినర్స్ ఎంజాయ్ చేస్తున్నారు మంచిగా, సర్ఫింగ్, డిఫరెంట్ యాక్టివిటీస్ అవి చేస్తూ. వావ్, మనం సపరేట్గా ఇక్కడ దిగి బీచ్ని తర్వాత ఈ చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ని కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. బస్ నుంచి అయితే దిగట్లేదు, నెక్స్ట్ ఇంకో ప్లేస్లో అయితే ఆగుతుంది బస్సు. సో ఇది నేను ఎక్కిన లాంగ్ స్ట్రీట్ తర్వాత ఏమో టేబుల్ మౌంటైన్ దగ్గర ఆగింది, దాని తర్వాత స్టాప్ ఏమో ఈ క్యాంప్స్ బే దగ్గర ఆగింది. ఇప్పుడు మనం ఉన్న ఈ ప్లేస్ని ఏంటంటే క్లిఫ్టన్ అంటారు. సో ఈ క్లిఫ్టన్ ఏంటంటే మనం ఇందాక క్యాంప్స్ బే అనే ప్లేస్లో బస్సు ఆగింది కదా, ఆ ప్లేస్ నుంచి అలా ముందుకు వస్తే ఏంటంటే ఈ క్లిఫ్టన్ దగ్గరికి వస్తాం. కాకపోతే అసలు ఈ ప్లేస్ చూస్తుంటే నాకు మతిపోతుంది. అసలు ఆ బ్లూయిష్ వాటర్తో ఎంత బాగుందో అసలు మాటల్లో చెప్పలేను. వీడియోలో జస్ట్ మేబీ నార్మల్గానే కనిపించవచ్చు, కాకపోతే మనం రియల్గా ఈ ప్లేస్లో ఉంటే కనుక అసలు ఆ ఫీలింగే వేరు, అంత బాగుంది. ఈ క్లిఫ్టన్ గురించి మెయిన్గా చెప్పాలంటే సో 4 బీచ్లుగా అయితే డివైడ్ చేశారు ఈ క్లిఫ్టన్ ఏరియాని. అదేంటంటే బీచ్ 1, బీచ్ 2, బీచ్ 3, బీచ్ 4. సో ఈ 4 ఏంటంటే సపరేట్గా, అంటే ఒక బీచ్ 1లో ఫర్ సపోజ్ పార్టీ చేసుకునే ప్లేసులు ఉన్నాయనుకోండి, బీచ్ 2లో ఏంటంటే ఫ్యామిలీస్ వాళ్ళు స్విమ్మింగ్ చేయడానికి, ఆడుకోవడానికి, బీచ్ 3లో ఏంటంటే జస్ట్ చిల్ అవ్వడానికి, అంటే బికినీస్ అవి వేసుకొని చాలామంది రిలాక్స్ అవుతూ ఉంటారు కదా అలాగా. ఒకవేళ బీచ్ 4లో ఏంటంటే గేమ్స్ ఏమైనా ఆడుకోవడానికి, వాటర్ స్పోర్ట్స్ కానీ, వాలీబాల్ ఇలాంటివి ఏమైనా ఆడుకోవడానికి. సో సపరేట్గా అయితే బీచెస్ని డివైడ్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ ఉన్న అపార్ట్మెంట్స్ లాంటివి పెద్దవి అయితే లేవు, చిన్న హౌసెసే ఉన్నాయి, కానీ చాలా ఎక్స్పెన్సివ్ అంటాయి ఇక్కడ ఉన్న బిల్డింగ్స్ అన్నీను. ఎందుకంటే ఈ ఆఫ్రికా కాంటినెంట్ మొత్తంలోనే వన్ ఆఫ్ ద ఎక్స్పెన్సివ్ స్పాట్స్ అంట ఈ కేప్ టౌన్లో. ప్లేస్లు కొనాలన్నా కానీ, లేదంటే ఇక్కడ బిల్డింగ్ కట్టుకోవాలన్నా కానీ. ఎందుకంటే ప్రతి ఇక్కడున్న హౌస్ ఏంటంటే సముద్రం వైపు అయితే ఫేసింగ్తోని అద్భుతంగా ఉంది. సాయంత్రం సన్సెట్ టైంలో అయితే అసలు ఇంకా వాళ్ళ బాల్కనీలో నుంచి అయితే అద్భుతాన్ని చూస్తారు. ఇంకా సన్సెట్ టైం అయితే అవ్వలేదు కదా, ఇంకా మధ్యాహ్నం అవుతుంది. సన్సెట్ టైంలో కూడా మనం ఒకసారి ఈ బస్సులో ఇక్కడికి వచ్చి మీకు చూపిస్తాను, అప్పుడు మీకే అర్థమవుద్ది నేను ఎందుకు ఆ మాట అన్నాను. చాలా బ్యూటిఫుల్ ప్లేసు అండ్ చాలా ఎక్స్పెన్సివ్ ప్లేస్ కూడా. ఇది సౌత్ ఆఫ్రికా మొత్తంలోనే వన్ ఆఫ్ ద ఎక్స్పెన్సివ్ ప్లేస్ ఇది. ఇక్కడ ఇల్లు కొనాలంటే ఈ న్యూయార్క్, లండన్ ఇంకా కొన్ని కంట్రీస్లో ఉండే ప్లేసెస్లో ఉండే బిల్డింగ్స్ రేట్ల కన్నా అయితే ఎక్కువ ఉంటాయంట ఇక్కడ. ఎందుకంటే వీళ్ళు ఒక క్లిఫ్ని కట్ చేసి బిల్డింగ్స్లో అయితే కట్టారు.
ప్రతిదీ ఇంటికి అయితే సపరేట్గా స్విమ్మింగ్ పూల్లు, తర్వాత ఒక వైన్ బాటిల్స్ అవి దాచుకోవడానికి సపరేట్గా ఒక చిన్న రూము ప్రతిదానికి అయితే ఉంటుందంట. చాలా అద్భుతంగా ఉంది చూడడానికి. మొత్తం బడా బాబులు అందరూ అయితే ఈ ఏరియాలో ఉంటారంట. దీనికి ఒక నిక్ నేమ్ కూడా ఉంది ఏరియా అంతటికి. దీన్ని ఏంటంటే మిలీనియర్స్ బాల్కనీ అని కూడా అంటున్నారు. ఎందుకంటే ప్రతి బాల్కనీ నుంచి ఈ అద్భుతమైన సముద్రం అయితే కనబడుతుంది. అంత బాగుంటుంది చూడడానికి. మనకైతే ఇక్కడ ఎవరు తెలియదు, లేదంటే ఎవరైనా ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇల్లు ఎలా ఉంది ఏంటో చూపించేవాడిని. ఆ క్లిఫ్టన్ నుంచి నెక్స్ట్ స్టాప్ ముందుకు వస్తే ఏంటంటే మనం సీ పాయింట్ అనే ప్లేస్కి వస్తాం. ఇది కూడా ఏంటంటే ఎక్స్పెన్సివ్ ఏరియానే. కాకపోతే ఆ ప్లేస్కి ఈ ప్లేస్కి తేడా ఏంటంటే అక్కడ అంతా మనకి బీచెస్ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే సో మనకి వర్కౌట్ చేసుకునే వాళ్ళు గట్రా ఎక్కువ ఉంటారు అనమాట. ఎందుకంటే ఇక్కడ ఒక ప్రొమెనేడ్ అని చెప్పేసి ఒక వాక్వేలా ఉంటుంది ఈ బీచ్, తర్వాత ఈ బిల్డింగ్స్కి రోడ్డుకి మధ్యలో సైడ్న. సో ఇక్కడ ఏంటంటే స్కేటింగ్ చేసేవాళ్ళు కానీ, లేదంటే సైకిలిస్టులు, తర్వాత యోగా చేసుకోవడం. సో ఫర్ ఎగ్జాంపుల్ నిక్ నేమ్ చెప్పాలంటే కేప్ టౌన్ ఫిట్నెస్ హైవే అని అనొచ్చు దీన్ని. సో చాలామంది ఏంటంటే అవుట్డోర్ జిమ్ లాగా మొత్తం వర్కౌట్స్ అవి చేసుకుంటూ ఉంటారు. పొద్దున్ననే కాదు, పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం ఎప్పుడు చూసినా మనకి నార్మల్గా ఎక్కువ ఎవరో ఒకరు వర్కౌట్ చేసుకున్నట్టే కనబడతారు అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ఏరియా కూడా. మనం ఏంటంటే ఇప్పుడు బస్సులో ఉన్నాం కాబట్టి మీకు అలా వెళ్తూ ఇక్కడ వీళ్ళు మనకి ఈ మైక్ అంటున్నానంటే వీళ్ళు హెడ్ ఫోన్స్ ఇచ్చారు కదా, ఈ హెడ్ ఫోన్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే ఇవి నేను మీకు చెప్తున్నాను అనమాట, ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అని నేను. సో ఈ సీ పాయింట్ నుంచి కొంచెం ముందుకెళ్ళిపోతే నెక్స్ట్ గ్రీన్ పాయింట్ అని వస్తుంది. దాని తర్వాత ఏంటంటే V&A వాటర్ ఫ్రంట్ వస్తుంది అనమాట. ఈ వాటర్ ఫ్రంట్ మనం ఈ కేప్ టౌన్ వచ్చిన ఫస్ట్ వీడియోలో మీకు వాకింగ్ టూర్ అది చేస్తూ చూపించాను కదా కొంచెం. అండ్ రాబిన్ ఐలాండ్కి వెళ్ళడానికి కూడా మనం ఆ వాటర్ ఫ్రంట్ నుంచే ఫెర్రీ తీసుకోవాలి. ఆ వాటర్ ఫ్రంట్ ఏంటంటే సో చాలామంది టూరిస్టులకి ఒక మంచి స్పాట్, హార్బర్ కూడా ఉంటుంది. అక్కడి నుంచి ఇంకా అలా మెల్లిగా ఈ బస్ టర్న్ అయ్యి ఏంటంటే సిటీ టౌన్లోకి అయితే వెళ్ళిపోతుంది. మనం ఎక్కడైతే బస్సు ఎక్కామో ఆ ప్లేస్కి. ఈ ప్లేసెస్ ఇప్పుడు కవర్ చేసుకున్న తర్వాత మనం మళ్ళీ సపరేట్గా ఇక్కడ ఎక్కడైనా దిగి మీకు ఆ క్యాంప్స్ బే అనేది చూపిస్తాను. అక్కడ చెప్పాను కదా ఒక బికినీ బీచ్ కూడా ఉంటుంది అని. సో ఆ స్పాట్లో ఏంటంటే చాలా హోటల్స్ కూడా ఉంటాయి, మంచి మంచి హోటల్స్, తర్వాత రెస్టారెంట్స్. సో ఆ ప్లేస్లో దిగేసి మీకు ఆ బీచ్ని కూడా చూపిస్తాను సపరేట్ ఒక వీడియోలో. ఇప్పుడు ఏంటంటే బస్సులో వెళ్ళిపోతున్నాం కాబట్టి అన్నీ ఫాస్ట్గా మీకు చూపించాల్సి వస్తుంది. ఎందుకంటే మనం టేబుల్ మౌంటైన్కి టికెట్ తీసుకున్నాం కదా, సో ఆ టికెట్ కూడా ఏంటంటే 1 డేకే వ్యాలిడ్ ఉంటుంది. సో ఆ టికెట్ ప్రైస్ అది ఎంత పడిందో మీకు అక్కడికి వెళ్ళాక చెప్తా. ఇప్పుడు ఏంటంటే ఈ బస్సు మనం ఎక్కడైతే ఎక్కామో మళ్ళీ ఆ ప్లేస్ నుంచే టర్న్ అవుతుంది. సో అక్కడ దిగేసి నేను మళ్ళీ ఇంకొక బస్సు ఎక్కి ఏంటంటే టేబుల్ మౌంటైన్కి వెళ్ళి అక్కడి నుంచి మీకు ఆ టేబుల్ మౌంటైన్, తర్వాత అక్కడి నుంచి వ్యూ అది చూపిస్తాను. ఈ సీ పాయింట్కి ఆపోజిట్గానే 2 మౌంటైన్స్ కూడా ఉంటాయి. ఒకటి టేబుల్ మౌంటైన్ మనకి కొంచెం దూరంగా కనిపిస్తుంది, ఇంకోటి ఏంటంటే లయన్స్ హెడ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది అనమాట. సో మౌంటైన్ షేప్ కొంచెం చూడడానికి లయన్ హెడ్లా ఉంటుందని అంటున్నారు. కాకపోతే అది నాకు ఏ రకంగా చూసినా లయన్స్ హెడ్ లాగా ఏమనిపించలేదు. బట్ ఆ మౌంటైన్ పేరు అయితే లయన్స్ హెడ్. ఇంకోటి ఏంటంటే సిగ్నల్ హిల్ అని చెప్పేసి, ఇవేంటంటే హైకింగ్ స్పాట్స్ అనమాట. సో ఈ కేప్ టౌన్ చుట్టూ చాలా మౌంటైన్స్ ఏంటంటే హైకింగ్ స్పాట్స్ ఉన్నాయి. సో ఫిట్నెస్ ఎవరైనా నచ్చిన వాళ్ళు ఉంటే, ఏమైనా హైకింగ్స్ చేయాలని ఉంటే హాలిడేస్లో, సో చాలామంది అయితే ఈ కేప్ టౌన్కి వచ్చేసి చేస్తూ ఉంటారు చుట్టుపక్కల ప్లేసెస్ నుంచి వచ్చేసి. ఇప్పుడు మనం అయితే టేబుల్ మౌంటైన్ కేబుల్ కార్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. సో యాక్చువల్గా ఈ కేబుల్ కార్ కొంచెం మనకి ఎక్కువ రేటే. సో దాదాపు నాకు ఒక 2000 రూపాయలు అయితే పడింది, 2200 రూపాయలు అలాగా. సో ఇక్కడ నేను కొందరు మన ఇండియన్స్ని కూడా మీట్ అయ్యాను. వెళ్తూ అయితే మిగతా విషయాలు చెప్తా చూడండి. సో అక్కడ క్యూ అయితే అక్కడ స్టార్ట్ అయింది. యాక్చువల్గా మనం ఆల్రెడీ టికెట్ తీసుకున్నాం కాబట్టి ఆ లైన్లో అయితే నించోలేదు. యాక్చువల్గా మనం టికెట్ తీసుకున్నా సరే లైన్లో నించోవాలి. ఆ పక్కన గ్రీన్ రోప్ కనిపిస్తుందా, ఇటువైపు నుంచి వెళ్ళి అటువైపు నుంచి అయితే వస్తున్నారు. కాకపోతే నేను ఇక్కడ కొందరు ఇండియన్స్ని అయితే మీట్ అయినా నా ఎదురుగా ఉన్నారు కదా, నాకు తెలియక వాళ్ళ పక్కన నించున్నా. సో వాళ్ళు ఏంటంటే లైన్లో ఆల్మోస్ట్ 40 మినిట్స్ నుంచి అక్కడ వెయిట్ చేస్తున్నారు. నాకు తెలియక వాళ్ళ పక్కన నించుంటే పర్లేదు మాతో పాటు వచ్చాయన్నారు. సో నేను టికెట్ అయితే ఇందాక ఒక హాప్ ఆన్ బస్సు టికెట్ తీసుకున్నాను కదా, రెడ్ బస్సు. సో వాళ్ళ దగ్గరే తీసుకున్నాను. వాళ్ళ దగ్గర తీసుకుంటే ఒక 40 రూపాయలు అయితే తగ్గుతుంది. నార్మల్గా ఇక్కడ తీసుకుంటే కేబుల్ కార్లో పైకి వెళ్ళడానికి, పైనుంచి కిందకి రావడానికి 490 రూపాయలు. కాకపోతే నేను ఆ బస్ ట్రాన్స్పోర్ట్ ఆ టికెట్లో అక్కడ తీసుకున్నాను కాబట్టి ఇంక్లూడెడ్గా 450 రూపాయలకే వచ్చింది. అంటే ఒక 40 రూపాయలు తగ్గింది. ఇప్పుడే కేబుల్ కార్ లోపలికి అయితే వచ్చాం. చాలా పెద్ద లైన్ ఉంది అసలు. ఎందుకంటే చాలామంది
ఎక్కడానికి కూడా ట్రై చేస్తారు ఏదైనా కొంచెం మంచి హైకింగ్ లాగా. కాకపోతే ఎండ అయితే బీభత్సంగా ఉంది. దట్టు మనకి టైం తక్కువ ఉందన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఒక వెకేషన్ లాగా ఒక నెల రోజులో లేదంటే 2-3 వారాలు ఉండడానికి ప్రశాంతంగా ఉండడానికి వచ్చినప్పుడు ఏంటంటే సో ఇలాంటి యాక్టివిటీస్ అవి చేయొచ్చు. హైకింగ్లు ఇవి అవి మనకు ఉన్నదే 3-4 రోజులు. ఈ 3-4 రోజుల్లో మళ్ళీ హైకింగ్లకి అవి వెళ్ళేసి వస్తే బాడీ మొత్తం స్ట్రెయిన్ అయిపోతుంది. ఇంకా వేరే ప్లేస్లు కవర్ చేయలేం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ పైకే వెళ్ళిపోతున్నాం మనం. ప్రపంచంలో ఉన్న న్యాచురల్ 7 వండర్స్లోనేమో ఇది ఒకటి టేబుల్ మౌంటైన్ కొత్తగా యాడ్ చేసినట్టున్నారు. చూడండి అవి ఎక్కడెక్కడ ఉన్నాయి కూడా యాడ్ చేశారు. మనం ఆల్రెడీ హాలాంగ్ బే వెళ్ళాం వియత్నాంలో, కాకపోతే ఆ వీడియో నేను పోస్ట్ చేయలేదు. జేజో ఐలాండ్ ఒకటి, తర్వాత ఫిలిప్పీన్స్లో ఒకటి ఉంది, తర్వాత సౌత్ ఆఫ్రికాలో టేబుల్ మౌంటైన్, ఇంకొకటేమో బ్రెజిల్లోని, ఇంకొకటేమో సౌత్ అమెరికాలో. చాలా ఎక్కువ మంది అయితే తీసుకెళ్తుంది ఒకేసారి. ఆ పైకి అయితే వెళ్ళబోతున్నాం టేబుల్ మౌంటైన్. ఇక్కడ చూసారా, ఇది కొత్తగా వచ్చిన లిస్ట్లోని న్యూ 7 వండర్ ఆఫ్ నేచర్ అట. సో యాక్చువల్గా ఇందులో విక్టోరియా వాటర్ ఫాల్స్ ఉండాలి, కాకపోతే కొత్త లిస్ట్ కదా ఇందులో మరి తీసేస్తారు అనుకుంటా. సో యాక్చువల్గా ఇక్కడ ఉంటుందన్నమాట విక్టోరియా వాటర్ ఫాల్స్, జింబాబ్వే జాంబియా దేశానికి మధ్యలో. ఇప్పుడే పైకి అయితే మన రైడ్ అయితే స్టార్ట్ అయింది. ఓహో, టోపీ ఎగిరిపోయేలా ఉంది, అసలు చాలా గాలి వస్తుంది. యాక్చువల్గా ఏమైందంటే నేను కరెక్ట్గా ఈ ఓపెనింగ్ దగ్గర నించున్నప్పుడు, కాకపోతే ఇది స్టార్ట్ అవ్వగానే ఏంటంటే చక్రంలా తిరుగుతుంది. చూడండి కిందన ఎలా తిరుగుతుందో. సో అందరూ వ్యూ చూడొచ్చు. వావ్, అదిరిపోయింది అసలు వ్యూ. నా టోపీ ఎగిరిపోయేలా ఉంది. రొటేట్. సో నా టర్న్ అయిపోయింది, మళ్ళీ తిరిగి వస్తుందేమో. బాబా అసలు అదిరిపోయింది. పిచ్చగా గాలి వస్తుంది వెళ్ళే రూట్లో. చూస్తున్నారా ఎలా ఉందో, అదంతా రోడ్. Come on, Manny, make us famous. Come on, Manny. Show us around. Hey, guys, say hello to Manny. See, this is how you do it, man. అసలు వెళ్ళే రూట్లో అయితే అదిరిపోయింది అనమాట. బ్రదర్ అయితే మొత్తం మా కింద చూస్తున్నారు కదా స్టోన్స్ ఎలా కనిపిస్తున్నాయో. మళ్ళీ మన టర్న్ వస్తుంది. అది అగైన్ అవర్ టర్న్ కేమ్. ఇట్స్ అవర్ టర్న్. కేబుల్ కార్ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక 10 నిమిషాలు కూడా ఉండదు పట్టమని. ఆ వెయిటింగే ఎక్కువ ఉంది. వెయిటింగే ఒక గంట సేపు ఉంటే ఓన్లీ కేబుల్ కార్లో వెళ్ళడం మాత్రం 10 నిమిషాలే ఉంది. టాప్ వరకు అయితే వచ్చేసాం. ఫుల్ క్రౌడెడ్గా ఉంది. అసలు టూరిస్ట్ అట్రాక్షన్ కదా, అసలు ఎవరు కేప్ టౌన్ వచ్చినా సరే తప్పకుండా విజిట్ చేసే ప్లేస్ అనమాట ఇది. వీళ్ళందరూ ఏమో రిటర్న్ మళ్ళీ కిందకి వెళ్ళిపోవడానికి వెయిట్ చేస్తున్నారు కేబుల్ కార్లో. ఇంత ఎండగా ఉన్నా సరే, కింద ఫుల్ ఎండ ఉంది కదా, ఇంత పైకి వచ్చేసేసరికి ఎండగా ఉన్నా సరే అది మనకి తెలియట్లేదు ఇంత ఎండగా ఉన్నట్టు. ఇక్కడ చూడొచ్చు, ఇది టేబుల్ మౌంటైన్ది ఐ మీన్ చిన్న మొత్తం అయితే బ్లూ ప్రింట్ లాగా అయితే పెట్టారు. చూస్తున్నారు కదా 5 ఫ్రెండ్స్. సో దాదాపు 15-20 సంవత్సరాల తర్వాత అయితే కలుస్తున్నారంట. అంటే ఇక్కడ మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. ఒక 5 రౌండ్ అయితే ఇందులో పడేసాం అనుకోండి, ఇక్కడ నుంచి మనం ఇందులో చూడొచ్చు టెలిస్కోప్లో కిందన వ్యూ మొత్తం. ఈ సైడ్కి వచ్చి చూపిస్తా. అది అదిరిపోయింది. వర్త్ వర్మ వర్త్. మొత్తం కేప్ టౌన్ అయితే అసలు నా కళ్ళ ముందు ఉంది, మొత్తం టౌన్ మొత్తం. ఆహాహా, ఐలాండ్లో కనిపిస్తుందా? నేను చూపిస్తాను చూడండి పాయింట్ చేసి. ఇదిగోండి ఎగ్జాక్ట్గా అక్కడ. సో ఐలాండ్ పేరు వచ్చేసి రాబిన్ ఐలాండ్ అంటారు.
ఈ సౌత్ ఆఫ్రికా దేశంలో చాలా ముఖ్యమైన వ్యక్తి నెల్సన్ మండేలా. సో చాలామందికి తెలిసే ఉంటారు నెల్సన్ మండేలా ఎవరో. సో ఈ సౌత్ ఆఫ్రికా దేశంకి వన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ కూడా. సో ఆయన అయితే అక్కడ ఆల్మోస్ట్ 18 సంవత్సరాలు అంటే కారాగారంలో ఉంచారంట. యాక్చువల్గా రాబిన్ ఐలాండ్ ఏంటంటే అదొక జైలు అనమాట. ఒకప్పుడైతే దాన్ని డచ్ వాళ్ళు అయితే పాలించారు, ఆ తర్వాత అయితే బ్రిటిషర్స్ వచ్చారు, ఆ తర్వాత దాన్ని ఒక జైల్లో అయితే మార్చేశారు. సో అది ఇక్కడ నుంచి అయితే ఓన్లీ స్కై క్లియర్గా ఉన్నప్పుడు, మంచిగా వెదర్ అయితే మంచిగా ఉన్నప్పుడు మాత్రమే మనకు అది కనబడుతుంది. లేదంటే మొత్తం ఫాగ్తో అది కనబడదు అనమాట ఇంత హైట్ నుంచి. సో ఆ బిల్డింగ్ ఉంది కదా, అది వచ్చేసి కేబుల్ కార్ మనం వచ్చింది, అదైతే రాబిన్ ఐలాండ్. ఇక్కడ నుంచి అయితే మొత్తం సిటీ వ్యూ. సముద్రం చూసారా, అక్కడ కలర్స్ అయితే ఇక్కడ బ్లూయిష్గా ఉంది, మధ్యలోనేమో డార్క్ బ్లూగా ఉంది, మళ్ళీ అక్కడేమో మళ్ళీ కొంచెం కలర్ మారింది. సో మొత్తం డిఫరెంట్ కలర్స్ అయితే కనిపిస్తున్నాయి మనకి. ఇది యాక్చువల్గా ఈ టేబుల్ మౌంటైన్ ఏంటంటే 3 కిలోమీటర్లు ఉంటుంది అనమాట. ఆ చివరి నుంచి ఇటువైపు ఇలాగ మొత్తం 3 కిలోమీటర్లు అయితే మొత్తం ఇలా ఉంటుంది అనమాట మనకి. ఒక టేబుల్ ఎలా ఉంటుందో సో అలా ఉంటుంది. అందుకని చెప్పేసి దీన్ని టేబుల్ మౌంటైన్ అని చెప్పేసి పేరు పెట్టారనమాట. 3500 ఫీట్ ఎత్తులో ఉంటుంది ఇది. సో అందుకని చెప్పేసి మనకి వెదర్ ఇప్పుడు ప్రిడిక్ట్ చేయలేం అనమాట, ఇప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. ఇంకా ముందుకెళ్ళి అయితే మనం అలా చూద్దాం అసలు ఇంకా ఏం ప్లేసెస్ ఉన్నాయో ఏంటో. చాలా బాగుంది. అండ్ దట్టు ఈ టేబుల్ మౌంటైన్ మీదన కానీ టేబుల్ మౌంటైన్ కొండ చుట్టూ కానీ దాదాపు 2000 రకాల డిఫరెంట్ మనం మొక్కలను అయితే చూడొచ్చు. అబ్బా గాలి అయితే ఎంత విపరీతంగా వస్తుందంటే టోపీ ఎక్కడ ఎగిరిపోద్దా అని చెప్పి టెన్షన్ పడుతున్నా నేను. మొత్తం టూరిస్టులతో అయితే నిండిపోయింది. వావ్, అదిరిపోయింది. ఈ టేబుల్ మౌంటైన్ అయితే 1998వ సంవత్సరం నుంచి నేషనల్ పార్క్ లిస్ట్లో కూడా యాడ్ చేశారు, ఈ సౌత్ ఆఫ్రికాలో ఉన్న నేషనల్ పార్క్ లిస్ట్లో. ఎందుకంటే దాదాపు చెప్పాను కదా 2000కి పైగా రకరకాల మొక్కలు మనం అయితే ఇక్కడ చూడొచ్చు, డిఫరెంట్ స్పీసీస్. ఆ తర్వాత చాలా విషపూరితమైన పాములు కూడా ఈ టేబుల్ మౌంటైన్ చుట్టుపక్కల కానీ కొండ మీద కానీ ఉంటాయంట. అంటే ఇక్కడ ప్రజెంట్ అయితే ఇక్కడ లేవు, బట్ ఈ కొండ ఎక్కడానికి ట్రెక్కింగ్ అయితే వస్తారు కదా, సో వాళ్ళైతే చాలామంది అయితే విట్నెస్ చేశారంట డిఫరెంట్ వెనమస్ స్నేక్స్. సో ఎక్కినప్పుడైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఈ కొండపైకి వచ్చినప్పుడు చాలా రకాల క్రైమ్స్ అయితే జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే చాలామంది ఇంత పైకి రావడానికి మెట్లు కాదు, ఒక హైకింగ్ ప్లేస్లో ఉంటుంది. సో ఈ కొండ పై వరకు కేబుల్ కార్లో కాకుండా అలా పై వరకు ఎక్కేసి రావాలనుకుంటారు. సో అలా వచ్చినప్పుడు ఏంటంటే చాలామంది ఈ చుట్టుపక్కల ఉంటారు కదా, ఈ మత్తులో ఉన్నవాళ్ళు లేదంటే కొందరు క్రైమ్స్ చేయాలనుకున్న వాళ్ళు, సో వాళ్ళైతే ఈ వచ్చే రూట్లో ఎక్కడో దగ్గర కాపు కాసి ఏదైనా రాబరీ అది దొంగతనం ఏమైనా చేయడం అలాంటివి చేస్తూ ఉంటారంట. సో అందుకని చెప్పేసి ఒంటరిగా అయితే వెళ్ళొద్దు, ఎవరైనా హైకింగ్కి వెళ్ళినా సరే ఒక గ్రూప్గా వెళ్ళడం బెటర్ అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. రకరకాల వ్యూ పాయింట్స్ అయితే ఉన్నాయి. ఇదొక వ్యూ పాయింట్ టేబుల్ మౌంటైన్ నుంచి. మనం ఇందాకైతే వేరే వైపు నుంచి చూసాం, ఇప్పుడైతే వేరే వైపు చివరి వరకు అయితే వెళ్ళొచ్చు. దాదాపు 3 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది ఇది. అసలు ఈ టేబుల్ మౌంటైన్ని ఎన్ని వైపుల నుంచి చూసినా అన్ని వైపుల నుంచి కొత్తగానే కనబడుతుంది. ఎందుకంటే ఒక్కో డైరెక్షన్లో ఒక్కొక్కటి కనబడుతుంది అనమాట. మనం ఆ స్టార్టింగ్ వైపు చూసుకుంటే అక్కడేమో మనకి ట్రయాంగిల్ మౌంటైన్ కనిపించింది, ఇటువైపు వస్తుంటేనేమో ఇంకొక సైడ్ ఆఫ్ టేబుల్ మౌంటైన్ అయితే చూడొచ్చు. ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా ఉంది, చాలా బాగుంది. అసలు గాలి అయితే విపరీతంగా వస్తుంది. నేను ఏమైనా మాట్లాడదాము అనుకుంటే మొత్తం విండ్లో వెళ్ళిపోతుంది అనమాట నేను మాట్లాడేదంతా. ఇక్కడ నుంచి చూడండి, ఈ డైరెక్షన్లో చూస్తే మళ్ళీ మనకి వేరే యాంగిల్లో కనిపిస్తుంది. ఇక్కడ నుంచి కొంచెం ఆ క్రికెట్ గ్రౌండ్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. మీకు కనిపిస్తుంది ఆ క్రికెట్ గ్రౌండ్, అదిగోండి చిన్న గారి షేప్లో ఉంది, అది డోనట్ లాగా. సో అది క్రికెట్ గ్రౌండ్ అనమాట, సౌత్ ఆఫ్రికా క్రికెట్ గ్రౌండ్. ఈవెన్ ఎంత విండ్ ఎంత వస్తుందంటే నేను నించున్నా సరే అటు ఇటు ఊగిపోతున్నా, అంత హెవీ విండ్ అయితే వస్తుంది.
మధ్యలో ఇక్కడ ఒక వాక్వే బ్రిడ్జ్ లాంటిది కూడా కట్టారు చెక్కతోని. సో సేఫ్టీ ప్రికాషన్స్ అయితే జాగ్రత్తగానే ఉన్నాయి. తీట పనులు ఏమైనా చేస్తేనే ఇంకా కొంచెం రిస్క్, కానీ యూజువల్గా మనం వాళ్ళు ఇచ్చిన పాత్రలో నడిస్తే అంతా బాగానే ఉంటుంది. ఈ మౌంటైన్కి మనం కేబుల్ కార్లో వచ్చాం కదా, కాకపోతే హైకింగ్ కూడా చేసుకొని రావచ్చు. రకరకాల రూట్స్ కూడా ఉంటాయి ఈ మౌంటైన్కి రావడానికి, చాలా రకాల దారులు అయితే ఉంటాయి. కాకపోతే ఒంటరిగా రావడం అయితే చాలా ప్రమాదకరం అనమాట. ఎందుకు ప్రమాదకరం అంటే ఎప్పుడు వెదర్ చేంజ్ అయిపోతుందో తెలీదు, సడన్గా వెదర్ చేంజ్ అయిపోద్ది. సో వచ్చే రూట్లో ఏంటంటే సడన్గా ఒకవేళ వెదర్ మారిపోయింది అనుకోండి, మన ముందున 1 మీటర్ ముందున కూడా మనకు అసలు ఏముందో కనబడదు అనమాట. అలా మారిపోతుంది సడన్గా. ఒక్కొక్కసారి ఏంటంటే చాలా బలమైన గాలి వస్తుంది. ఇప్పుడు చూసారు కదా ఇక్కడ ఎంత గాలి వస్తుందో. సో అలా గాలి వచ్చినప్పుడు ఒక్కొక్కసారి మనం ఆ ఫోర్స్కి కిందన కూడా పడిపోవచ్చు సైడ్ నుంచి. సో ఎడ్జెస్ ఏంటంటే కొంచెం బాగా షార్ప్గా, లేదంటే చాలా చిన్న రూట్ అయితే ఉంటుంది, మెట్లా ఉంటాయి. సో మొత్తం ఒక పాతలా ఉండదు, మెట్లా ఉంటాయి. సో చాలా జాగ్రత్తగా అయితే రావాలి. ఒక్కొక్కసారి చాలామంది వచ్చినప్పుడు ఏంటంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. అన్నిటికన్నా ఇంకొకటి ఘోరమైన రిస్కీ థింగ్ ఏంటంటే పాములు. చాలా విషపూరితమైన పాములు అయితే ఉంటాయి ఈ టేబుల్ మౌంటైన్ వచ్చే రూట్లో కానీ కొండ మీద కానీ. అందులో మెయిన్గా అవి వెనమస్. సో నాన్ వెనమస్ అయితే పర్లేదు. అవి ఏంటంటే కేప్ కోబ్రా అని ఒకటి ఉంటుంది, ఇంకోటి పఫాడర్ అని ఒకటి, ఇంకోటి ఏమో బూమ్ స్లాంగ్. ఈ బూమ్ స్లాంగ్ ఏంటంటే ఎక్కువ మొక్కలు చెట్ల మీద అయితే ఉంటుంది. పఫాడర్ ఏంటంటే చాలా ఇది కూడా డేంజరస్. కేప్ కోబ్రా, ఈ 3 అయితే చాలా వెనమస్. ఇవేంటంటే ఎక్కువ వచ్చే రూట్లో ఏంటంటే అక్కడక్కడ రాళ్ళ మీద అయితే పడుకొని అలాగా ఉంటాయన్నమాట. ఎందుకంటే వెచ్చదనం కోసం రాయిల మీద కొంచెం వెచ్చగా ఉంటుందని వెచ్చగా ఉంటాయి. ఒకవేళ గ్రూప్గా వెళ్తే కొంచెం మనకి సపోర్ట్ అనేది ఉంటుంది. సింగిల్గా వెళ్ళాం అనుకోండి, సో ఒకవేళ పాము కాటుకి ఏదైనా గురైనా సరే చాలా ఇబ్బంది. ఎందుకంటే ప్రాపర్ సిగ్నల్స్ కూడా ఉండవు వెళ్ళే రూట్లోని. కొన్నిసార్లు ఏంటంటే కొందరు దొంగలు వెళ్ళే రూట్లో అయితే కాపు కాస్తూ ఉంటారు. కొన్నిసార్లు వచ్చిన టూరిస్టులు ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్నవి అవి తీసుకోవడం, భయపెట్టి చేయడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. అదే గ్రూప్ అనుకోండి కొంచెం వాళ్ళకి సపోర్ట్ ఉంటుంది కాబట్టి పర్లేదు. సో ఇలాంటి చాలా రకాల థింగ్స్ అయితే ఉంటాయి. హైకింగ్ చేయొచ్చు, కాకపోతే గ్రూప్తో చేస్తే కొంచెం మనం సేఫ్గా ఉంటాం, బెటర్గా ఉంటాం. సింగిల్గా చేస్తే చేయొచ్చు, కాకపోతే కొంచెం రిస్కీ అనమాట. రీసెంట్గా జరిగిన ఒక సర్వైవల్ స్టోరీ కూడా మీకు అయితే చెప్తాను. అదేంటంటే ఈ టేబుల్ మౌంటైన్ పైకి ఒక లేడీ అయితే వెళ్దాం అనుకున్నారు హైకింగ్ చేసుకొని. 2023 సెప్టెంబర్లోని తనియా మార్కెల్ అనే ఒక లేడీ అయితే టేబుల్ మౌంటైన్ ఎక్కుతూ ఉండగా ఒక చోట ఏంటంటే సడన్గా క్లైమేట్ చేంజ్ అయిపోయి ఇంకా మొత్తం పొగలాగా మంచు అయితే వచ్చేసింది అనమాట, పొగ మంచు. సో ఆమెకి విజిబిలిటీ ఏం లేదు, అయినా సరే మెల్లిగా ఎక్కడానికి ప్రయత్నిస్తుంది. ఒక దగ్గర ఏంటంటే జారుగా ఉండడం వల్ల ఒక రాయి మీద అడిగేగానే జారిపోయి పడిపోయింది అనమాట. సో లక్కీగా ఆమెకి మరి చాలా లక్ ఉన్నట్టుంది. ఓన్లీ 18 మీటర్ల కిందకి అయితే పడింది. పడి కూడా అది కూడా బుషెస్లో ఆగిపోయింది అనమాట. బుషెస్లో పడిపోయి ఇంకా అక్కడ స్ట్రక్ అయిపోయింది. అక్కడి నుంచి కిందకైతే పడలేదు. దాదాపు 4 గంటల తర్వాత ఏంటంటే ఒకరు డ్రోన్ ఎగరేస్తూ ఉంటే ఆ డ్రోన్ విజువల్స్లో అయితే ఆమె కనిపించింది. అప్పుడు వెంటనే వాళ్ళు రెస్క్యూ టీంకి అయితే చెప్పారు, ఇలా ఇన్ఫామ్ చేశారు. వెంటనే వాలంటీర్ ఉంటారు కదా, వాలంటీర్ గ్రూప్స్. సో ఒక ఆస్ట్రేలియన్ హైకరు ఆమె గ్రూపు వచ్చి ఈవెనైతే సేవ్ చేశారనమాట. కాకపోతే ఆమెకి చాలా దెబ్బలు అయితే జరిగాయి. తర్వాత స్పైనల్ కార్డ్కి, తర్వాత ఇంకొన్ని బోన్స్ అయితే ఇంజూర్ అయ్యి, కాకపోతే ఆమె బతికింది. అంత మౌంటైన్ ఎక్కినప్పుడు పడిపోయినా సరే ఆమె సక్సెస్ఫుల్గా రికవరీ అయ్యింది. దాదాపు 23 రోజులు అయితే ఐసీయూలో ఉందంట. ఆ తర్వాత రికవరీ అయ్యాక ఏంటంటే ఆమె మళ్ళీ సౌత్ ఆఫ్రికా వచ్చి టేబుల్ మౌంటైన్ ఎక్కాలని అనుకుంది. సో 64 రోజుల్లో మళ్ళీ 64 సార్లు అయితే ఎక్కిందనమాట. ఎందుకు ఎక్కిందంటే ఎక్కిన ప్రతిసారి ఒక ఫండ్ రైజింగ్ లాగా అయితే అరేంజ్ చేసి సో 64 రోజుల్లో 64 సార్లు ఎక్కిందనమాట. ఆ ఫండ్ రైజింగ్ చేసినప్పుడు వచ్చిన మనీ అంతా ఏంటంటే ఆ వాలంటీర్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో ఆమెను సేవ్ చేసిన వాళ్ళు, సో వాళ్ళకైతే ఇచ్చిందనమాట. ఎందుకంటే వాళ్ళు ఏ పేమెంట్ తీసుకోకుండా జస్ట్ ఇలాగా మిగతా వాళ్ళ కోసం రిస్క్ చేసి వాళ్ళని కాపాడడానికి అయితే ఉన్నారు కాబట్టి ఆ వాలంటీర్కి, ఆ ఆస్ట్రేలియన్ వాలంటీర్కి, తర్వాత మిగతా వాలంటీర్ గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ ఆమె గ్రాటిట్యూడ్ చూపించాలనుకొని తిరిగి ఫండ్ రైజింగ్ చేసి ఇచ్చిందనమాట. సో ఇదైతే రియల్ స్టోరీయే, 2023లో జరిగింది. ఇక్కడ నుంచోండి ఏ దేశాలు ఎన్ని కిలోమీటర్లో మెన్షన్ చేశారు. పోర్చుగల్, నైజీరియా, ఇటలీ, కెనడా, అంగోలా, జింబాంబే, ఐర్లాండ్, యూకే, ఆస్ట్రేలియా, ఇండియా జపాన్ ఉంది, యుఏఈ ఉంది, చైనా ఉంది, రువాండా ఉంది. ఎస్, ఇదిగోండి ఇండియా. 8812 కిలోమీటర్లు ఈ టేబుల్ మౌంటైన్ నుంచి మా ఇల్లు.
మా మాతృభూమి. ఇప్పుడే ఒక హార్న్ అయితే వినిపించింది, చూసారు కదా. సో గాలి ఎక్కువ ఉండడం వల్ల చాలా విపరీతంగా ఉంది గాలి. సో అందుకని చెప్పేసి కేబుల్ కార్ అయితే ఆపేశారు ప్రజెంట్. ఇప్పుడు ఎలా వెళ్ళాలో ఏంటో ఇంకా తెలియదు. అందరూ లైన్లో వెయిట్ చేస్తున్నారు. దాదాపు ఒక గంట సేపటి తర్వాత అయితే మళ్ళీ కేబుల్ కార్ స్టార్ట్ చేశారు. కాకపోతే విండ్ ఇంకా ఎక్కువే ఉంది. అందుకని చెప్పి కింద నుంచి పైకి ఎవరిని తీసుకురావట్లేదు. పైన ఉన్న వాళ్ళని మరి క్లియర్ చేయాలి కాబట్టి సో పైనుంచి కిందకి మాత్రమే ఆపరేట్ చేస్తున్నారు ఈ కేబుల్ కార్ని. ఎలాగో కేబుల్ కార్లో నాకు తెలిసి ఒక 40 మంది 50 మంది దాకా పడతారు ఒక దాంట్లో. మేబీ ఇంకా తక్కువ మంది అనుకుంటా. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ క్లియర్ చేసేసి ఇంక ఈ రోజుకైతే క్లోజ్ చేసేస్తారనమాట. సో ఈ టేబుల్ మౌంటైన్కి రావాలి అనుకున్న తర్వాతే మనం ఈ కేప్ టౌన్ దగ్గరలో ఉన్న రాబిన్ ఐలాండ్కి వెళ్ళాలనుకున్న వెదర్ సపోర్ట్ చేయాలి. వెదర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎప్పుడు ఓపెన్లో ఉంటుందో ఎప్పుడు క్లోజ్ చేస్తారో తెలీదు. సో క్లైమేట్ని బట్టి ఈ 2 టూర్లు మాత్రం డిపెండ్ అయి ఉంటాయి. వచ్చినప్పుడు అయితే ట్రై చేయండి. ఒకవేళ మీరు వచ్చిన టైంకి వెదర్ అది బాగుంటే సో కేబుల్ కార్లో వచ్చేసి పైన విజిట్ చేసి ఫొటోస్ అవి తీసుకొని మళ్ళీ వెళ్ళిపోండి. రాబిన్ ఐలాండ్కి మాత్రం వెళ్ళండి ఒకవేళ మీకు హిస్టరీ ఇంట్రెస్ట్ ఉంటే. కేప్ టౌన్ అసలు చూస్తుంటే ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే పొద్దున్న కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ డేలో ఏ టైంలోని చూసినా సరే కేప్ టౌన్లో ఉండే ప్లేసెస్ అదిరిపోతున్నాయి. అసలు ఈవినింగ్ సన్సెట్ టైంలోని కరెక్ట్గా ఇంకా సన్సెట్ అవ్వలేదు కానీ గోల్డెన్ కలర్ ఎల్లో లైట్ చూడండి ఆ మౌంటైన్స్ మీద ఎంత బాగా పడుతుందో. అసలు కేప్ టౌన్ మొత్తం ఏంటంటే ఒక మంచి డ్రోన్ ప్లేస్ అనమాట. కొన్ని ప్లేసెస్లో ఏంటంటే డ్రోన్లు ఎగరేస్తే అద్భుతమైన విజువల్స్ వస్తాయి. సో అలాంటి లిస్ట్ చూసుకుంటే ఈ పక్కాగా ఈ కేప్ టౌన్ మాత్రం డ్రోన్ వ్యూ నుంచి చూస్తే అదిరిపోతుంది. అన్ఫార్చునేట్గా మన దగ్గర డ్రోన్ ఉంది కానీ మనం డ్రోన్ క్యారీ చేయట్లేదు. ఎందుకంటే ఏ కంట్రీలో అలో చేస్తారో ఏ కంట్రీలో అలో చేయరో తెలియదు కాబట్టి సో డ్రోన్ అయితే తీసుకురాలేదు. ఒకవేళ తెచ్చుంటే కనుక అసలు అదిరిపోయేది. అసలు ఏమున్నాయి అబ్బా లొకేషన్స్ మాత్రం. మీకు ఎలా కనిపిస్తున్నాయో తెలియదు కానీ అసలు వర్తి లొకేషన్స్ అనమాట. మీరు వచ్చినప్పుడు పక్కాగా ఈ హాప్ అండ్ హాప్ ఆఫ్ బస్ టూర్ అయితే తీసుకోండి. 1 డేకి కానీ 2 డేస్కి కానీ, లేదంటే మీకు ఒకవేళ పర్లేదు అనుకుంటే 3 డేస్కి తీసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. అసలు వెళ్తూ ఉంటే ఆ కూల్ బ్రీజ్కి ఆ మౌంటైన్స్ ఆ సముద్రం చూస్తూ ఉంటే అసలు ఒక ఫీల్ని మాటల్లో వర్ణించలేకపోతున్నాను, అంత అద్భుతంగా ఉంది. మీరు ఎవరైనా ఒకవేళ వైజాగ్ వచ్చి ఉంటే కనుక కరెక్ట్గా కైలాసగిరి దాటాక తెన్నేటి పార్క్ నుంచి కొంచెం క్రాస్ అయ్యి జోడుగులపాలెం అనేది వస్తుంది. అక్కడి నుంచి వ్యూ పాయింట్కి వెళ్ళే రూట్ ఉంటుంది. సేమ్ అంటే డేసీ కేప్ టౌన్ అనుకోండి మా వైజాగ్. సో ఆ స్ట్రీట్స్ మధ్యలో నుంచి కరెక్ట్గా మెయిన్ బీచ్ రోడ్డు పక్కనే రోడ్డు ఆ వ్యూ పాయింట్ దగ్గర వచ్చే టర్నింగ్ అసలు అద్భుతంగా ఉంటుంది. నాకైతే ఈ కేప్ టౌన్లో ఈ బస్సులో వెళ్తూ ఉంటే అదే ఫీల్ కలుగుతుంది. చాలా అంటే చాలా బాగుంది. ఒకవేళ మీరు ఇప్పటికి వచ్చి ఎవరైనా వైజాగ్ రాకపోయి ఉంటే ఒకసారి వచ్చి ఆ రూట్లో ఒకవేళ ట్రావెల్ చేయండి, అద్భుతంగా ఉంటుంది అది కూడా. సన్సెట్ అవ్వడానికి ఇంకా కొంచెం టైం అయితే ఉందట. ఇంకొక 1 అవర్ తర్వాత అయితే మనకి మొత్తం ఇక్కడ స్కై అయితే మనకి ఆరెంజ్గా తర్వాత గోల్డెన్ కలర్ లైట్లు అయితే కనిపిస్తుంది. ఇప్పుడైతే ఇంకా ఈ బస్ మళ్ళీ ఈ రూట్ నుంచి దాటేస్తే నెక్స్ట్ బస్ వస్తుందో రాదో తెలియదు. అందుకని చెప్పేసి నేను ఇప్పుడే వెళ్ళిపోతున్నా. కాకపోతే ఇప్పుడు కూడా చాలా అద్భుతంగా కనిపిస్తుంది మొత్తం బ్లూయిష్ వాటర్తోని. సో ఈ వ్యూ అయితే ఎంజాయ్ చేయండి. రేపు ఏంటంటే ఈరోజు రెడ్ రూట్లో మనం ట్రావెల్ చేసాం కదా, రేపు ఏంటంటే బ్లూ రూట్లో అయితే ట్రావెల్ చేద్దాం. ఆ బ్లూ రూట్లో ఏంటంటే మనకి వైన్ యార్డ్స్ తర్వాత ఇంకొన్ని మౌంటైన్స్ వేరే వైపు అయితే వెళ్తుంది. అటువైపు కూడా సేమ్ ఇలాగే సముద్రం తర్వాత రోడ్డు, ఆ రూట్ కూడా చాలా బాగుంటుంది. సో ఆ రూట్లో ఏంటంటే డిఫరెంట్ వ్యూ ఉంటుంది అనమాట. ఇదొక వ్యూ అదొక వ్యూ. సో అది వేరే వైపు మౌంటైన్స్ వైపు నుంచి వెళ్తుంది బస్సు. సో రేపటి వీడియో కూడా అద్భుతంగా ఉంటుంది. కొండలు గట్లు బీచ్లు అన్నీ తిరిగి మళ్ళీ బ్యాక్ టు లాంగ్ స్ట్రీట్కి అయితే చేరుకున్నాం. నా హాస్టల్ కూడా ఈ స్ట్రీట్లోనే ఉంది. కరెక్ట్గా రెడ్ బస్ ఆఫీస్ నుంచి కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తే చెప్పాను కదా లాంగ్ స్ట్రీట్ బ్యాక్ ప్యాకర్స్ అని చెప్పి హాస్టల్ పేరు. సో ఆ హాస్టల్లో అయితే స్టే చేస్తున్నాను. సో మళ్ళీ సేమ్ దూరంగా ఏం వెళ్ళక్కర్లేదు, సేమ్ ఆ స్టాప్లో అయితే దింపుతారనమాట. సో దింపేసి నాకు తెలిసి ఇదే లాస్ట్ రైడ్ అనుకుంటాను. ఇది ఇంకా బస్సులు మళ్ళీ వెళ్ళిపోతే మళ్ళీ రేపు మార్నింగ్ 9కి అయితే వస్తాయి. సో ప్రతిరోజు మార్నింగ్ 9 నుంచి లాస్ట్ బస్ నాకు తెలిసి ఈవినింగ్ 7కి ఉంటుంది.
అంటే రెడ్ రూట్ బ్లూ రూట్ అని చెప్పాను కదా, సో రెడ్ రూట్కి అయితే ఒక టైం ఉంటుంది, బ్లూ రూట్కి అయితే ఒక టైం ఉంటుంది. కాకపోతే ఇంచుమించు 8-7:30 ఇది దాటి అయితే ఇంకా లాస్ట్ బస్సు. ఆ తర్వాత అయితే ఇంకా ఈ రెడ్ బస్సులు ఉండవు. యూజువల్గా మనం ఇంకా లోకల్ ట్రాన్స్పోర్ట్ కానీ లేదంటే ఇంకా క్యాబ్స్ అయినా బుక్ చేసుకొని మనం ఏ ప్లేస్కి రీచ్ అవ్వాలనుకుంటే ఆ ప్లేస్కి వెళ్ళాలి. రూమ్ అయితే బాగుంది, నీట్గా చూసారా. ఈజీగా ముగ్గురు అయితే నిద్రపోవచ్చు. సింగిల్ బెడ్ వచ్చింది, ఇక్కడేమో కింగ్ సైజ్ బెడ్. చాలా నీట్గా ఉంది రూమ్ అయితే. వ్యూ అయితే ఏం లేదు ఇక్కడ నుంచి, జస్ట్ నార్మల్ వేరే రూమ్స్కి వ్యూ ఉంది అంతే. వాష్రూమ్ ఏమో బయటనిచ్చారు. ఇదిగోండి వాష్రూమ్ అయితే ఇక్కడ ఇచ్చారు, షవర్ వాష్రూమ్. ఇటువైపు ఇంకొన్ని రూమ్స్ అయితే ఉన్నాయి.